గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారితో మాట్లాడదాం. నమస్తే అండి అంది సత్యం గారు. నమస్తే అండి అంది సత్యం గారు, అంటే ఇవాళ చరిత్రలో కాస్త ఇదొక కొత్త అధ్యాయానికి తెరదీశారా, ఒక కొత్త రకమైన సరళికి తెరలేపారు అన్నట్టుగా ఉందండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరైనా పార్టీ మారుతారేమోనని వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళతో సంప్రదింపులు జరపడం షరా మామూలైనా ఒక వ్యక్తి కోసం రెండు పార్టీలు ఆ వ్యక్తి షర్టు చిరిగిపోయేలా లాక్కున్న సందర్భాన్ని మీడియా మధ్యలో చూసిన సందర్భాన్ని ఇవాళ చూసామండి. బీజేపీలో చేరుతానంటూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, దానికోసం ఒక నోట్ కూడా రెడీ చేసుకున్నారు. అవన్నీ జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆయన తీసుకుపోవడం జరిగింది, మంత్రాలు జరపడం జరిగింది. ఆయన ఇప్పుడేమో లేదు నేనైతే బీఆర్ఎస్ లో ఉంటా అంటున్నారు. ఆయనే ఆరూరు రమేష్ బీజేపీ పార్టీలో చేరబోతున్న ఆయన కాస్త బీఆర్ఎస్ లో ఉండిపోయారు. అంటే ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందండి, అంటే దేనికైనా ఎంతకైనా ఆయా పార్టీలు తెగించే కొత్త సంస్కృతికి ఇది నాంది అనుకోవచ్చా ఏంటండి అంది సత్యం గారు? తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక దుర్దినం. ఎందుకంటే మనం ఎక్కడైనా సామాన్య ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద లాక్కుంటేనో, లేకపోతే వార్డు మెంబర్లు ఎంపీటీసీలను ఎత్తకపోతేనో అరే ఇంత దిగజారిపోయినాయి ఏందని అనుకున్నటువంటి సంఘటనలు. కానీ ఒక ఎంపీ కాబోయే అభ్యర్థి లేదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఇటువంటి అభ్యర్థి కోసం ఒక భాషలో కిడ్నాప్ చేసిరంటే ఒక భాషలో ప్రొటెక్ట్ చేసుకున్నాం అనేటువంటి దుస్థితి వాళ్ళ మనకు కనపడతా ఉంది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ ఎత్తుకుపోయి నిలబెట్టాల్సినంత దుర్లక్షణం బీజేపీకి ఉండకూడదు. ఎందుకంటే సైద్ధాంతిక పార్టీ అని చెప్తుంది. తర్వాత రెండోది ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్తుంది. తర్వాత కొన్ని మోరల్స్ కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఇవన్నీ కూడా బీజేపీ చెప్తున్నటువంటి అంశాలు. కాబట్టి అటువంటి బీజేపీ ఎత్తకొచ్చి అభ్యర్థి నిలబెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము అడిగితే ఎత్తక రావటం లేదు, మా పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళని బీఆర్ఎస్ ఎత్తకొచ్చింది అంటారు ఒకవేళ అడిగితే. తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా దిగజారిపోయినటువంటి పరిస్థితిని తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఒక అభ్యర్థిని మాజీ మంత్రి వెంట పెట్టుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చి మేము పార్టీలో ఉంటున్నామని స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోయి ఉన్నది పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి. అంటే వాళ్ళ నాయకులు ఎవరు ఉంటారో ఎవరు పోరో అనేటువంటి స్థితికి వాళ్ళ దిగజారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మొదటి నుంచి అనుకుంటున్నాం బీఆర్ఎస్ లో ఎరోజన్ వస్తుంది, ఓటర్లలో వస్తుంది, నాయకులలో వస్తుందని రోజు 60 మంది జంపు చేస్తా ఉన్నారు. సిట్టింగో మాజీయో ఫ్యూచరో ఎవరో ఒకడు కానీ జంపు చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితులు మొత్తం కమర్షియల్ అయినటువంటి స్థితిలో రాజకీయ నాయకులు ఒక్క 5 ఏళ్లైనా రెసిస్ట్ చేద్దాం, లేదా మనల్ని పెంచిన పార్టీ కోసం ఉందాం, లేదా మన పార్టీ మనల్ని తయారు చేసిన పార్టీ కోసం పాటు పడదాం అనేటువంటి లక్షణం ఏ క్వశ్చన్ అవ్వట్లేదు. మనం పేర్లు చూస్తా ఉంటే ఆ పేర్లు రేపు కన్ఫర్మ్ అవ్వచ్చు కానీ ముఖ్యమంత్రి దనక మాజీ ముఖ్యమంత్రి దనక ఏ ఒక్క పేరు మీద నమ్మకం లేనటువంటి స్థితి, పార్టీ మారతారనే స్థితి, ఇటువంటి స్థితిని ఫేస్ చేస్తుంది బీఆర్ఎస్. దీనికి నేనేం కారణం అంటానంటే బీఆర్ఎస్ నిందించట్లేదు. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని సైద్ధాంతీకరించకపోవటం అనేది పెద్ద లోపం. వాళ్ళ పార్టీ మోడాలిటీస్ ఏమిటి, వాళ్ళ పార్టీ సైద్ధాంతికత ఏమిటి, వాళ్ళ పార్టీ సైద్ధాంతికత కోసం ఎంత కొట్లాడితే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, ఆ సాక్రిఫైజెస్ ఏమిటి, ఇటువంటి వీటి మీద వాళ్ళకు తర్ఫీదు ఇవ్వటమే కాక వాళ్ళ చేత కూడా తర్ఫీదు ఇస్తే వాళ్ళలో కమిట్మెంట్ పెరుగుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు, ఓడిపోగానే ఇప్పుడు ఉన్నటువంటి బిహేవియర్ ఒక్క బీఆర్ఎస్ కాదు, మిగతా నాయకులు మిగతా పార్టీల నాయకులు కూడా అట్లా అవపడుతున్నారు. అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు అట్లా అవపడదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇది డెమోక్రసీకి మనం గౌరవిద్దాం అనుకునే డెమోక్రసీకి, మనం గౌరవిద్దాం రాష్ట్ర రాజకీయాలు అనుకునేటువంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద జోల్ట్. అబ్బా ఇంత అన్యాయం ఉంది ఆ పరిస్థితి అనేటువంటి దుస్థితి వాళ్ళ కొనసాగుతా ఉంది. అందుకని ఖచ్చితంగా ఇవాళ డెమోక్రసీ సస్టైనబిలిటీకి పొలిటికల్ పార్టీ యొక్క స్థిరత్వం కూడా చాలా ఇంపార్టెంట్.
ఎస్ అండి. వాటిలో ఉండేటువంటి కమిట్మెంట్, వాటికి కూడా ఒక సైద్ధాంతికత ఉంటాం, వాటికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాం, వాటికి కూడా కట్టుబడి ఉండాలనుకోవటం అనేది లేకపోవడం సామాన్యులకు నష్టమే. ఎస్. కాబట్టి ఆ విషయంలో రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి నాగేష్ గారు, రామూర్తి గారితో ఒకసారి మాట్లాడాక మీ దగ్గరికి వస్తానండి. బీఆర్ఎస్ నాయకులు